లాంగ్ ప్రెస్ అదే లైటింగ్. హాయ్ మహామంత్రి మహారాజా వస్తలుగా నువ్వు రేలు పడుతులేరా? మంచిది మహాత్మా. నా పల్లి పడుకులు గోత్రమైన అయినా ఆ లైన్ వెళ్తారాలకి ఇచ్చిరా. అలాగే దేవా. ఎమ్మ లేచింది ఇంకా వీడియో తీసినిట్టారా? ఏ మీ అమ్మకు ఒక మాట చెప్పరా, తిరిగిలాడద్దండి రే. భారత వీరు కుమార మహారాజా మాది పరమట దేశం. పరమట దేశం హట్టి గోల్కొండ రాజ్యం వెళ్ళేది. నా పేరు గోగులు బకీరటరా. నీ పని బాగుంది. 5-5 నూరులుగానే వస్తాండయ్యా. నేను అందుకే చెప్పింది మా యవ్వ గుట్టుక్కమని ఇంటి బాగుంది. ఎప్పుడూ వెళ్ళిపోయిందిలా, టెన్షన్ ఏమొద్దాడా. అంతకాక మరి ఏమి మాకు చుట్టాలుండ్రా. అట్లా ఏందన్నా న్యాయం చేస్తే అట్లా సరి సమానం ఉండాల. ఓను వచ్చేది 100 ఆ పక్క గుట్టేసి వెళ్ళిపోయేది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను పోసామి. బెంగళూరు దుడ్డులరా. పన్నెండు సొమ్మల మసీదు కలిగిన గోగులు బకీర్ అంటారా? అవును. అది కాక అది కాక ఇంకా లైన్ వెళ్తారాలకి ఇచ్చిరా. అలాగే ముద్దు మద్దు గోగులు బకీర్ ఓవులమ్మ కూడా చూడు వీడియోలో కనపడాలని తిరిగిలాడేది. మహామంత్రి విద్యలను బల బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు చదువులను బల సాహసవంతుడు, సాహసవంతుడు. అదే కాక నేను చదివిన అభ్యాసం వల్లగానే వెళ్తున్నాళ్ళకి ఇచ్చిరా. దేవా 3 పుట్ల పురాణము చదివిన గోగులు బకీర్. మహారాజా 3 పుట్ల పురాణము 7 పుట్ల ఏకాంతము 9 పుట్ల తురుకుము 10 పుట్ల పంచాంగము అల్లా మిల్లా చదివిన వాడి గోగులు బకీరు. అవునప్పా. అవును. ఉండి ఎద్దుట్లు కొడతాండారు అరసద్ద. వాళ్ళు పానవుతానే ఉంటారు కదా, వాళ్ళ మీద పాటలు పాడొద్దంటాడు. నీకు పెట్టే మగము లేదు, తినే మగము లేదు. మహామంత్రి చచ్చిపోతాను దుడ్లు కొడతా అంటే. ఎవరాలే మనకేలా ఏమని మన రాజ్యం లేకుంటే చెప్పు. లేదు లేదు మాట్లాడదాం. సరేలే. మహామంత్రి ఇది కాక
మేము ముగ్గురు అన్నదమ్ములు. అవును. ఎవరు? అల్లా పక్కీరు, గోగులు పక్కీరు, వర్ధన పక్కీరు, గోలుగుడి గెవిలో మేము తపస్సు చేస్తుండగా దేవలోకంలో నుంచి 3 రెక్కల తేజములు వచ్చి ఉన్నాయి. మా మంత్రాలతో ఒక గుర్రం పిల్ల బంధించి ఉన్నామరా. మీ మంత్రాలతో ఒక గుర్ర పిల్లను బంధించి ఉన్నారు. అవును. ఆ గుర్రపిల్ల దేవలోకం గుర్రపిల్ల అంటున్నావు. అవును. అది ఎటువంటి అందసందములు కలిగి ఉందయ్యా? అలాగే వెళ్తారు వాళ్ళకి ఇచ్చిరా. సరే. ఆహా ఏమి అన్నామా ఏమి సన్నామా పంచా కళ్యాణి చూసేదానికి చిన్నగున్నది ఆ పంచా కళ్యాణి నాలుగు రాత్రులు ఉన్నది ఆ పంచా కళ్యాణి నన్నే తీనా తుక్కు ఉన్నది ఆ పంచా కళ్యాణి ఏమి అందము ఏమి సందము చూసేదానికి చిన్నగున్నది 4 కాళ్ళు తెలుపు నిన్నెత్తిన చుక్క నన్నెత్తిన కుక్క. కొట్టేదానికి వస్తాను. నన్నెత్తిన కుక్క కదా? కుక్క కాదురా, చుక్క. 4 కాళ్ళు తెలుపు నన్నెత్తిన చుక్క. అవును. కుందిలి పిల్ల సందము ఇటువంటి కలిగి ఉన్నదిరా. అలాగేనయ్యా. దేశ 70 రాజులైనా 108 మేడు పాలెగలైనా నా గుర్రాన్ని కొనలేక ఆ ఢిల్లీ వెళ్తున్నా టిప్పుల సుల్తానికి వెళ్ళి అక్కడ అలాగనే మేము వద్దామురా. అలాగేనయ్యా. అలాగనే బయలుదేరదాం. సరే. ఆహా తను కూడా తన మాల విడిచాడా గోగులు అయ్యా గోగులు పక్కీరు, నీవు నా సభాముఖానికి చేరవచ్చమన్నాను కాదు. నీవు ఎవరు? నీ యొక్క పల్లె పట్ల రామదేవుని తెలపవయ్యా. అలాగే వెళ్తాడు. భారత వీరు కుమార మాది పరమడొక్క దేశం. అట్టి గోలుగొండ రాజు వేలాది. నా పేరు గోగులు బకీర్ అంటారు. సరే. 12 స్తంభాల మసీదు కలిగిన గోగులు బకీర్ అంటారయ్యా. గోగులు బకీర్, నీవు నా సభాముఖానికి వచ్చిన పని మాటలేమి? అయ్యా పిలుస్తాను. దేశ 70 రాజులైనా 108 మేట పాలెగలైనా నా గుర్రాన్ని కొనలేక నీ చెంతకు వచ్చున్నానయ్యా. నీ వద్ద గుర్రం పిల్లను ఉన్నదంటున్నా. ఆడు ఆ గుర్రం పిల్ల ఎటువంటి అంత చెందబలతో పుట్టినదయ్యా. అలాగే వెళ్తానికి చెయ్యా. ఏమి అన్నమ్మా ఏమి సన్నమ్మా పంచా కళ్యాణి చూసేదానికి చిన్నగున్నది ఆ పంచా కళ్యాణి నల్లు రా తెలుపు ఉన్నది ఆ పంచా
ఏమి అందము ఏమో చందము సరే చూసేదానికి చిన్నగున్నది. అవును. నాలుగాలు తెలుపు, ఆ, నన్నెత్తిన చుక్క, అలాగనే కుందిలి పిల్ల చందము అటువంటిది కలిగి ఉన్నాయా. అటువంటి గుర్రం పిల్ల అవును. ఎన్ని వరహాలు బాలునయ్యా? 1,000 వరహాలు. అవునా మహామంత్రి? బండి ఎక్కి వచ్చిందే. ఏం బండి ఎక్కితే? రైలు బండి. ఆ బండి చెడిపి చాంద్రోలయ్యా. బండి చెడిపి ఆ, బోరుకు వచ్చేసిందిలే. ఆ. చేస్తా అన్నారు, మదనపల్లి చేస్తా అన్నారు బోరు. అవునా? ఆహా. అవునా మహామంత్రి? ఆహా. నీ వద్ద తోటమని అంతఃపురానికి అరిగి అరిగి 1,000 రమ్మలు తెచ్చి 1,000 వరహాలు తెచ్చి ఆ యొక్క గోగుల పక్కరికి ఇచ్చి పంపరా. ఎందుకని? అతని వద్ద ఒక గుర్రం పిల్లను కొని ఉన్నాం, దానికి బదులుగా డబ్బులు ఇవ్వగలను. ఓహోహో, సరే సరే, ఇచ్చి పంపిస్తానప్పా. ఇప్పుడే వెళ్ళు. అవునా? ఉన్నింది 6,000 కోడి పందెంలే బాయి కదా. అది కాదు బాయ్, ఖజానా వాళ్ళది. ఖజానాలో ఉండేది. అవును. ఓహో, ఒరిజినల్ నోట్లు. అవును. సరే పెద్దయ్యప్పా, ఎంత డబ్బులు వేయాల్సిందే? 1,000 వరహాలు. 1,000 వరహాలు. అవును. కోటికి ఎన్ని సున్నాలు? 10 పెట్టు. 10. కరెక్ట్ తెలిసినే. డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని. అవును. వాళ్ళకి దుడ్లు వేస్తా అంటే ఇడు ఎందు అడగా పొలాపులుకా వచ్చి భుజం ఇట్లా 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 అనుకో ఉండేది. వాళ్ళకి బెమ్మ ఉంటే వేస్తారు, లేకుంటే ఫరక్టే వేస్తారు. నీకు అవసరమా? నీ కాదు, నువ్వు కాదు పో. డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని కొత్తకోట స్టేట్ బ్యాంక్ లేకేసేసిన చెక్కు రాసిస్తే ఎత్తుకొని పో. అలానే రాసి చెక్కు బుక్. పెన్ను లేదే. చూసేంతకు లోపల లేదా? మా ప్లేస్ ఇచ్చిపెట్టి వేరే తావు కూర్చోండి అమ్మా. యాలమ్మ